Hello guys, welcome back to my channel Shravanti Talks 369. Please do like, share and comment, subscribe to my channel. మా ఇంట్లో భోగి అండ్ సంక్రాంతి ఎలా జరుపుకున్నామో చూడండి. ఆడవాళ్ళకి భోగి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏ భోగికుండ వేద్దాం ముగ్గులో అనేసి చూస్తూ ఉంటారు. మేము ఆ ఫోన్లో వెతికి ఈ ఫోన్లో వెతికి ఈ ముగ్గుని ఫైనల్ చేసి వేసామన్నమాట. మా భోగికుండి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కామెంట్లో కామెంట్ చేయండి. ముగ్గు వేయడం ఒక గోల అయితే దానిలో కలర్స్ వేయడం ఇంకో పెద్ద టాస్క్ అనమాట. ఎలాగో గల తిప్పలు పడి మా ఈ భోగిలో ముగ్గులు వేసేసాము. ఇంకా పొద్దున్నే లేచేసి భోగి మంటలు వేసుకుందామని చెప్పి కట్టెలు రెడీ చేస్తున్నాడు మా నాన్న అక్కడ. ఆ కట్టెలు రెడీ చేసిన తర్వాత మంట వెలిగించారు. ఆ మంట వెలిగించిన తర్వాత అక్కడ భోగి మంటలో కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో వేడికి ఆ చలిలో. ఇంకా మా బాబుని తీసుకొచ్చాను. ఆ చలిలో స్వెటర్ వేసుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో మా బాబు. అక్కడ డాడీ వీడియో తీస్తున్నాడు, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. ఇంకా అక్కడ భోగి మంటలు వస్తూ ఉన్నాయి. కొంతసేపు అలానే కూర్చున్నాము. ఇంకా భోగిమంట చుట్టూ అందరం కూర్చొని వేడిని కాచుకుంటున్నాము. చల్లదనంలో మంటలు వేసుకొని కూర్చుంటే ఎంత బాగుంటుందో కదా. ఇంకా అందరం అలా కూర్చొని ఉన్నాము. ఇంకా భోగి మంటల దగ్గర కూర్చొని మా బాబుతో కొంతసేపు ఎంజాయ్ చేసాము. కొంతసేపు ఆడుకుంటూ వాడితో చాలా బాగుంది. ధనుర్మాసంలో నగర సంకీర్తన అని చెప్పి మా ఊళ్ళో చేశారు. ఇది లాస్ట్ రోజు అనమాట. భోగి రోజు లాస్ట్ రోజు అయిపోయిన తర్వాత మనకి గోదాదేవి కళ్యాణం చేశారు. ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో నేను రిలీజ్ చేస్తాను. ఎలా చేశారు ఏంటి అనేది. ఇక్కడ ఏంటి అంటే ఏకుంజంని లేచి రాములవారి పటం తీసుకొని రాములవారి నామాలతో ఊరంతా తిరుగుతారు. ధనుర్మాసం అంతా ఇలా రాములవారి పటాన్ని తీసుకొని రామనామాలతో ఊరంతా తిరిగారు. ఇక్కడ మా అమ్మమ్మ వారు పోసి రాములవారికి హారతి ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ దగ్గర 4కి అలా స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి ఇలా విలేజ్ అంతా తిరుగుతారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ విలేజ్ అంతా తిరుగుతారు. ఇంక మా అమ్మ పొద్దున్నే పొంగల్ చేస్తున్నారు భోగి రోజు దేవుడికి నైవేద్యం పెట్టడానికి. కొన్ని ఊళ్ళో కొన్ని పేర్లతో పిలుస్తారు. మేమైతే పొంగల్ అంటాము, లేదు అంటే పాయసం అంటాము. కొంతమంది బెల్లపన్నం అంటారు. ఇక్కడ చాలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మేమైతే పొంగల్ అంటాము. ఇది ఎలా చేసుకుంటారు అంటే బియ్యము పెసరపప్పు వేసుకుంటారు. కొంతమంది ఏంటి అంటే ఆ పెసరపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పుని కూడా వేసుకుంటారు. వేసుకొని ఒక 2-3 టైమ్స్ మనము వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఆ పాలు పొంగొచ్చేలోపు మనము అవి నానబెట్టుకోవాలి. వన్స్ ఆ పాలు ఎప్పుడైతే మనకి పొంగొస్తాయో ఇంకా అది ప్లేట్ తీసేసి మనం ఈ బియ్యాన్ని తీసుకువెళ్ళి దానిలో ఆ పాలల్లో వేస్తాము. ఇక్కడ పాలు పొంగొచ్చాయి. ఈ బియ్యాన్ని మనం ఏదైతే కడుక్కున్నామో ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మనము ఆ పాలల్లో వేస్తాము. వేసిన తర్వాత మనకు అది కుక్ అవుతూ ఉంటుంది. కుక్ అయిన తర్వాత మనం బెల్లం వేసుకుంటాం దానిలో. అది మొత్తం మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకొని దింపేయడమే. ఇంకా నైట్కి పాండురంగ స్వామి వారు ఊర్లోకి వచ్చారు. ఇంకా అలా దండం పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత రోజు సంక్రాంతికి హరిదాసులు వస్తారు కదా. హరిదాసులు వచ్చారు మా ఇంటికి కూడా. ఇక్కడ ఏంటి అంటే ఊరిలో తీసుకొచ్చినవి మొత్తము మా ఇంట్లో పెడతారనమాట. మా ఇంట్లో పెట్టి నెక్స్ట్ డే తీసుకెళ్తారు. మా ఇంటి వరకు ఎన్నైతే తీసుకొచ్చారో అంతవరకు మా ఇంట్లో వేరే సపరేట్ గోతంలో పెట్టేసి కూరగాయలు ఏవైతే బియ్యము
ఏవైతే వండుకుంటారో అవి ఇస్తారు కదా జనాలు, అవి మా ఇంట్లో పెడతారు. ఆ నెక్స్ట్ డే వచ్చి తీసుకెళ్ళిపోతారు హరిదాసులు వారు. ఇప్పుడున్న దాంట్లో ఏంటి అంటే హరిదాసులు అసలు రావట్లేదన్నమాట. మా ఊర్లో మటుకి కంపల్సరీ వస్తారు. పండగ సీజన్ మొత్తం రాకపోయినా సరే పండగ రోజు మటుకి కంపల్సరీ వస్తారు. ఇంకా హరిదాసుల వారికి బియ్యము, దక్షిణ, కూరగాయలు, మనం ఏవైతే ఇంట్లో వండుకున్నామో ఆ పిండి వంటలు ఇస్తాము. నేర్చుకుంటారా దండ పెట్టుకో ఇది మా ఇంటి ముందు సంక్రాంతికి మేము వేసిన ముగ్గు. అండ్ తర్వాత మెలికల ముగ్గు వేసింది మా అమ్మ. ఇంకా నెక్స్ట్ భోగికి మా ఇంటి దగ్గర వాళ్ళు ఎలా ముగ్గులు వేశారు ఏంటి అనేది, ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా, ఒక వీడియో తీశాను. అందరూ ఎలా వేశారు ఏంటి అనేది ఒక మెమరీలా ఉంటుంది కదా, అందుకని తీశాను. ఇంకా ఇక్కడ మేము సంక్రాంతి రోజు పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళాము. ఇక్కడ పోతురాస్వామి ఉన్నారు కదా, పోలేరమ్మ తల్లి వాళ్ళే తమ్ముడు అనమాట. ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి అమ్మవారు. నాకు ఎంత ఇష్టమో ఈ అమ్మవారు అంటే, నాకు ఏ బాధ ఉన్నా సరే ఈ అమ్మవారికే చెప్పుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.